మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు అసలు మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి నా ప్రతి యాక్షన్ రికార్డ్ చేశాను. చూద్దాం ఏం చేస్తున్నాను. మార్నింగ్ లేచేసరికి 6:20 అయిపోయింది. హాట్ వాటర్ తాగేశాను. తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి మేడ మీదకి వెళ్ళేసరికి 7:15. అంగమర్దన షాంపువి 2 కంప్లీట్ చేసేసరికి 8:40 అయింది. కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకునేసరికి 9 అయిపోయింది. రెడీ అయిపోయి 3 పువ్వులు తీసుకొని హాట్ వాటర్ తీసుకొని షాప్ కి వెళ్ళేసరికి 9:20 అయింది. షాప్ క్లీన్ చేసుకొని పూజ కంప్లీట్ చేసుకునేసరికి 9:50 అయింది. ఆ తర్వాత 10:20 వరకు యూట్యూబ్ లోను ఇన్స్టాగ్రామ్ లోను టైం పాస్ చేస్తాం. ఆ తర్వాత 1 అవర్ చెస్ ఆడుకున్నాను బాగా. ఆ తర్వాత షాప్ కాస్త సర్దుకొని తర్వాత ప్యాకింగ్ ఆల్మోస్ట్ 1 వరకు ప్యాకింగ్ చేస్తూ ఉన్నాను. బాదం కాజు ప్యాక్ చేసి సర్దేశాను. బాదం రేటు బాగా పెరిగిపోతుంది. షాప్ లో కొన్నట్లు ఉండిపోతే మడత పెట్టేసి ఇంటికి బయటికి వెళ్ళిపోయాను. వీడు అన్నం తిన్నాను కింద పడి మరీ ఏడు చేస్తున్నాడు. 1:45కి లంచ్ కంప్లీట్ చేసుకొని బెడ్ మొత్తం సర్దేసుకున్నాను. మడతట్రా పెట్టి ఎలా మడతడుతున్నావు? మేడ మీదకి వెళ్ళి బట్టలు తెచ్చుకొని బట్టలు మొత్తం మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కబోర్డ్ లో. మధ్యాహ్నం 1 అవర్ పడుకుని పోయాను. మళ్ళీ ఈవినింగ్ 4:05 షాప్ ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ చెస్ 5:40 వరకు అదే పని. ఆ తర్వాత మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. అలా సాంగ్స్ వింటూ సరదాగా ప్యాకింగ్ చేస్తా ఉన్నాను. ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది టైం ప్యాకింగ్ లోనే గడిచిపోయింది. 7:45కి డిన్నర్ అయిపోయింది. 8 గంటల నుంచి 9 గంటల వరకు 8 to 9 మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు తీసిన వీడియో క్లిప్స్ అన్ని కూడా ఎడిటింగ్ కోసం వీడియో క్లిప్స్ అన్ని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత షాప్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చాను. వీడియో క్లిప్స్ తీయడానికి పెద్దగా ఏం అనిపించలేదు కానీ ఏ క్లిప్స్ ఉంచాలి ఏవి తీసేయలేదు మొత్తం చూసుకొని క్లిప్స్ అని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి 10:35 అయిపోయింది. దాట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై ఆల్.